తదుపరి తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం బృహస్పతి నవమ స్థానంలో సంచారం చేయటం, 6వ స్థానంలో శని సంచారం, రాహువు పంచమంలో, కేతువు లాభంలో. కొంత తులారాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ సంవత్సరం క్రోధి కంటే కూడా విశ్వావసునామ సంవత్సరం చాలా అధికంగా బాగుంటుందని చెప్పవచ్చు. తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని రంగాలలో ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము అనేది తులారాశి వారికి ఉంటుంది. విద్యార్థులు కొంత శ్రమ పడితే అద్భుత ఫలితాలు సాధిస్తారు. కొంత అనారోగ్యము ఇబ్బంది పెట్టవచ్చు. తులారాశి వారు వ్యాపారం ఎవరైతే ఉన్నారో చేసేవారు వారు కొంత అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా బాగుంటుంది. హోటల్ బిజినెస్, ఫర్నిచర్, ఫుడ్ బిజినెస్ మొదలైనవి బాగుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి బాగుంటాయి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది. సినీ రంగం, నాటక రంగంలో ఉన్నటువంటి వారికి అద్భుతమైన అవకాశాలు, అద్భుతమైనటువంటి విజయాలు కలుగుతాయి. సానుకూల దృక్పథం అలవర్చుకోవడం ద్వారా కొంత మంచి ఫలితాలు మరిన్ని సాధించవచ్చు. రైతాంగము ప్రకృతిని అనుసరించి పంటలు వేస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉన్నది. ఎంత శ్రమ చేస్తే అంత ఫలితం బాగుంటుంది. తులారాశి స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. వివాదాస్పద అంశాల మీదకి వెళ్లకుండా అనుకూల అంశాలను ఆత్మవిశ్వాసంతో ఉండటం వల్ల చాలా పనులు నెరవేరుతాయి. గర్భధారణ జరిగే అవకాశం కూడా ఉంది. తులారాశి స్త్రీలు మాతృత్వాన్ని పొందుతారు. సంతానానికి విదేశీ అవకాశాలు కూడా కలిసి వస్తాయి. సమయానికి ఆహారము, విహారము, నిద్ర మొదలైనవి ఉంటే తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా విజయమే ఉంటుంది. రాజకీయ నాయకులకు బ్రహ్మాండమైన ఫలితాలు. తులారాశి వారు దత్తాత్రేయ సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, కాలభైరవ అష్టకము, అరుణాచల క్షేత్ర దర్శనము చేస్తే సరిపోతుంది.